నమస్కారం. మై నేమ్ ఈస్ డాక్టర్ రమేష్. ఫిజియోథెరపిస్ట్, వన్ హాస్పిటల్ కన్సల్టెంట్, కరీంనగర్. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఆడవారిలో, మగవారిలో వచ్చే కామన్ ప్రాబ్లమ్ మోచేతి నొప్పి. దీన్ని టెన్నిస్ ఎల్బో అని కూడా అంటారు. ఎందుకు టెన్నిస్ ఎల్బో అంటారంటే ఎక్కువగా ఈ నొప్పి ప్లేయర్స్‌లలో రిపిటేషన్ మూవ్‌మెంట్ చేయడం వల్ల ఆహ్, ఈ పెయిన్ వస్తుంది. ఎక్కువ టెన్నిస్ ప్లేయర్‌లో వస్తుంది కాబట్టి టెన్నిస్ ఎల్బో అంటారు. మెడికల్ టర్మినాలజీ ప్రకారం లాటరల్ ఎపికాండిలైటిస్ అంటారు. దీన్ని ఇక్కడ ఈ మోచేతి నొప్పి అనేది ఇక్కడ ఈ ఈ రీజన్ నుంచి మణికట్టు వరకు వాపు గాని, నొప్పి కానీ ఉంటుంది. కొంతమందికి వాటర్ బాటిల్ పట్టుకోవాలన్నా గానీ గ్రిప్పింగ్ అనేది ఉండదన్నట్టు చేయిలో. వాటర్ తాగుదామన్నా గ్లాసు చేతిలో ఆగకపోవడం, ఇలాంటి నొప్పి రావడం, నైట్ నిద్ర పట్టకపోవడం ఇవన్నీ ఉంటాయన్నట్టు. దీన్ని మెడికల్ టర్మినాలజీలో లాటరల్ ఎపికాండిలైటిస్ అంటారు. ఎక్స్టెన్సర్ కార్పి రేడియాలిస్ బ్రెవిస్ ఈ మజిల్ ఇంప్లిమెంట్ అవ్వడం వల్ల మోచేతి నొప్పి వస్తుంది. ఇది ఎక్కువగా ఆడవారిలోను, మగవారిలోను కామన్‌గా వస్తుంది. ఎక్కువగా టెన్నిస్ స్పోర్ట్స్ ప్లేయర్‌లో మరియు వడ్రంగి పని చేసేవాళ్ళు, పెయింటర్స్‌లో, ఆడవారిలో వంట ఎక్కువగా చేసేవాళ్ళు ఈ మోచేయి నొప్పి అనేది వస్తుంది. సో, దీనిలో ఫిజియోథెరపీ ద్వారా దీన్ని 95% మనం కంట్రోల్‌లో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫిజియోథెరపీలో ఫస్ట్ రెస్ట్ ఇవ్వాలి. ఎక్కువ మూవ్‌మెంట్ రిపిటేషన్ కాకుండా రెస్ట్ ఇవ్వడం ద్వారా కొంచెం నొప్పిని తగ్గించవచ్చు. రెండో పద్ధతి క్రయోథెరపీ అంటారు. 10-15 మినిట్స్ ఐస్ అప్లై చేయాలి. ఐస్ అప్లై చేసిన తర్వాత జస్ట్ ఫింగర్‌తోని మసాజ్ టెక్నిక్ ద్వారా స్లోగా మూవ్‌మెంట్ చేయాలా. మూవ్‌మెంట్ చేస్తూ ఉంటే మనకు పెయిన్ అయితే ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియాలో లైట్‌గా మసాజ్ చేయడం ద్వారా నొప్పి అనేది కొంచెం రిలీఫ్ అవుతుంది. దీన్ని క్రయోథెరపీ అంటారు. ఇంకొకటి నెక్స్ట్ మూడో పద్ధతి ఏంటంటే బ్రేసింగ్ వేయడం. మూవ్‌మెంట్‌ని రిస్ట్రిక్షన్ చేయడానికి, పెయిన్ తగ్గడానికి ఎల్బో బ్రేస్ గానీ, బ్రేస్ అనేది వాడడం ద్వారా కొంచెం మూవ్‌మెంట్ కంట్రోల్‌లో ఉండి పెయిన్ అనేది తగ్గుతుంది. దీన్ని కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటారు. బ్రేసింగ్ వేయడం ద్వారా మోచేయి నొప్పిని తగ్గించవచ్చు. నాలుగో పద్ధతి ఏంటంటే అల్ట్రాసౌండ్. ఫిజియోథెరపీ అల్ట్రాసౌండ్ పెట్టడం ద్వారా యూవీ రేస్ అనేటివి ఏదైనా ఇన్‌ఫ్లమేటరీ ఏరియాలో వాపు గానీ, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే అల్ట్రాసౌండ్ చేసి పెయిన్ అనేది తగ్గించవచ్చు. ఈ 4 ఎక్సర్‌సైజ్ చేయడం ద్వారా మనకు మోచేయి నొప్పిని కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. విస్ట్ ఎక్స్టెన్సర్ ఎక్సర్‌సైజ్. షోల్డర్‌ని ఇలా చాపి లైట్‌గా బెండ్ చేసుకొని 5-10 సెకండ్ హోల్‌లో పెట్టాలి. హోల్‌లో పెట్టిన తర్వాత లాటరల్ సైడ్ మజిల్స్ అన్నీ స్ట్రెచ్ అవుతాయి. దీనివల్ల నొప్పి అనేది తగ్గుతుంది. ఇది ఒకటో ఎక్సర్‌సైజ్. రెండో ఎక్సర్‌సైజ్ విస్ట్ ఫ్లెక్సర్స్ ఎక్సర్‌సైజ్. ఫింగర్స్‌ను స్ట్రెచ్ చేయడం వల్ల ఈ ఫోర్ ఆర్మ్ మజిల్స్ ఇదంతా స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెచ్ అవ్వడం వల్ల 5-10 సెకండ్స్ హోల్‌లో పెట్టి తర్వాత రిలాక్సేషన్ చేయాలి. ఎక్సర్‌సైజ్ డైలీ 2 టైమ్స్ పొద్దున, సాయంత్రం చేసుకోవాలి. 5-10 రిపిటేషన్ చేయాలి. మూడో ఎక్సర్‌సైజ్ వచ్చేసి విస్ట్ రేడియల్ డీవియేషన్ చేసి 5-10 సెకండ్స్ హోల్‌లో పెట్టాలి. చేయడం ద్వారా ఈ ఫోర్ ఆర్మ్ ట్రైసెప్స్, ఈ షోల్డర్ మజిల్స్, ఈ రేడియల్ నర్వ్ మొత్తం స్ట్రెచ్ అవుతుంది. దీని ద్వారా పెయిన్ తగ్గే అవకాశం. ఇది మూడో ఎక్సర్‌సైజ్. తర్వాత సుపినేషన్, ప్రొనేషన్. తర్వాత ఒక డంబెల్ గానీ, 1 కేజీ డంబెల్ గానీ లేకపోతే ఇంట్లో ఉన్న వాటర్ బాటిల్, 1 లీటర్ వాటర్ బాటిల్ ద్వారా విస్ట్ ఫ్లెక్షన్ ఎక్సర్‌సైజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఎక్సర్‌సైజ్ విస్ట్ ఫ్లెక్షన్ ఎక్సర్‌సైజెస్ 1, 2, 3, 4, 5, 10 రిపిటేషన్ చేసుకోవాలి విస్ట్ ఫ్లెక్షన్. తర్వాత ఎక్స్టెన్షన్. 1, 2, 3, 4, 5. తర్వాత సుపినేషన్. 1. తర్వాత ప్రొనేషన్. ఈ ఎక్సర్‌సైజ్ చేయడం ద్వారా మోచేతి నొప్పిని కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. ఇంకా తక్కువ ఉన్నప్పుడే ఈ ఎక్సర్‌సైజ్ చేస్తే మోచేయి నొప్పి కంట్రోల్‌లో ఉంటుంది. ఎక్కువ ఏదో లైట్ తీసుకుంటే సర్జరీ దాకా పోయే ఛాన్సెస్ కూడా ఉంటాది. ఓకే. థాంక్ యూ.